ఈ దీవిని చూసారా? దీని పేరు డియాగో గార్సియా. ఇక్కడ అమెరికా ఒక మిలిటరీ బేస్ ఉంది. ఈ మిలిటరీ బేస్ లో ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ USB-2 స్ట్రైక్ స్టీల్త్ బాంబర్స్ అనబడే రాక్షస్ యుద్ధ విమానాలు వరుస పెట్టి నిలబడ్డాయి. ఇవి ఒక వ్యక్తి పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాయండి. ఆ వ్యక్తి పేరు డొనాల్డ్ జే ట్రంప్. ట్రంప్ రెడ్ సిగ్నల్ ఇస్తే వెళ్ళి ఇరాన్ పైన దాడి చేయాలని రెడీగా ఉన్నాయి. Begun preparations for a potential war with Iran, and that's according to, and they're even considering apparently a scenario in which nuclear weapons. Yes, finally ట్రంప్ ఇరాన్ పైన దాడి చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ రాక్షసి విమానాలు స్ట్రైక్ చేసే మిజైల్స్ అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇరాన్ అణు ఆయుధాల స్థావరాలను ధ్వంసం చేయగలవు. ఇరాన్ కోసం పిచ్ రెడీ అయింది. టాస్ వేయడం మాత్రమే మిగిలి ఉంది. కొన్ని సోర్సెస్ ఆధారంగా ఇరాన్ పైన అమెరికా అణు ఆయుధాలను ప్రయోగించనుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ఏమని సమాధానం ఇస్తోంది అంటే, మా పైన దాడి జరిగితే మరుక్షణం డియాగో గార్సియా మిలిటరీ బేస్ను ధ్వంసం చేస్తాము అని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ట్రంప్ ఇరాన్ పైన ఎందుకు గుర్రుగా ఉన్నాడు, ఇరాన్ కోసం ఎప్పుడు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు అనేది చెప్తా. ఈ ఇష్యూ ఏ రేంజ్లో ఎస్కలేట్ అయ్యింది అంటే, ఈరోజు ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ రంగంలో దిగి మా పైన ఒకవేళ దాడి చేయడానికి ఇజ్రాయెల్ అమెరికా ట్రై చేస్తే, మా పైన ఒకవేళ దాడి జరిగితే మేము ప్రతిదాడి చేయడానికి సిద్ధమే అన్నాడు. ఈయన స్పీచ్ను రైఫల్ను పక్కనే పెట్టుకొని ఇచ్చాడు. ఇదివరకే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత అలీ ఖమేనీ రైఫల్ చేతి మీద పట్టుకొని స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ తర్వాత వెంటనే ఇరాన్ ఇజ్రాయెల్ పైన 300 మిజైల్స్తో దాడి చేసింది. మళ్ళీ ఈయన ఇప్పుడు రైఫల్ పట్టుకొని వచ్చాడు. దీనికి అర్థం ఏదో పెద్దగా జరగబోతోంది అని. ఈ స్పీచ్లో పెద్ద పెద్ద ఇరాన్ మిలిటరీ జనరల్స్ కూడా పాల్గొన్నారు. మిడిల్ ఈస్ట్లో మళ్ళీ రచ్చ మొదలయ్యేలాగే ఉంది. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. దయచేసి మీ విశ్లేషణను కమెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న దేశం పేరు ఇరాన్. గల్ఫ్ ముస్లిం లేదా ఇస్లామిక్ దేశాల్లో అణు ఆయుధాలను తయారు చేస్తున్న ఒకే ఒక్క దేశం పేరు ఇరాన్. 1970s నుండి ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తోంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే, మీరు మీ అణు ఆయుధాల ప్రయోగాన్ని ఆపేయాలి అంటున్నాడు. అణు ఆయుధాల కోసం అత్యంత ముఖ్యమైన యురానియం ఎన్రిచ్మెంట్ను స్టాప్ చేయాలి అని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్స్ యొక్క ఉత్పత్తిని స్టాప్ చేయాలి అని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటే మీకు గుర్తుందా? అక్టోబర్ 2023లో హమాస్ ఇజ్రాయెల్ పైన దాదాపు 5,000 మిజైల్స్తో దాడి చేసింది కదా. ఆ మిజైల్స్నే బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటారు. ఆ మిజైల్స్ను హమాస్కు ఇచ్చింది ఇరానే. పాయింట్ నెంబర్ 3, ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రాక్సీ సంస్థలకు సపోర్ట్ చేయడం మానేయాలంట. ఇక్కడ ప్రాక్సీ సంస్థలు అంటే ఇరాన్ లెబనాన్లో హెజ్బుల్లా అనే సంస్థను, యమన్లో హౌతీ అనే సంస్థను, గాజాలో హమాస్ అనే సంస్థను పెంచి పోషిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఇరాన్ తాను ఆయిల్ను అమ్మి వచ్చిన లాభంలో కొంత డబ్బును ఈ సంస్థలకు ఇస్తూ ఉంటుంది. ఈ ప్రాక్సీ సహాయ సహకారాలు ఆపేయాలని ట్రంప్ ముచ్చటగా 3 కండిషన్స్ పెట్టాడు. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ రావాలి, మా దగ్గర చర్చల్లో పాల్గొనాలి అని ట్రంప్ అడిగాడు. ఇది ఎప్పుడు? ఫిబ్రవరి నుండి అడుగుతున్నాడు. దీనికి ఇరాన్ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, మేము డైరెక్ట్గా అంటే ఫేస్ టు ఫేస్ ఒక టేబుల్లో కూర్చొని అమెరికాతో చర్చలు చేయము అంటున్నారు. కావాలంటే ఇండైరెక్ట్గా మధ్యవర్తి ఎవరైనా ఉంటే మేము చర్చలు జరపడానికి రెడీ అని ఇరాన్ అంటోంది. ఇది ట్రంప్కు నచ్చలేదు. నేను చర్చలకు పిలిస్తే రారా అని ట్రంప్ సీరియస్ అయ్యాడు. ఇరాన్ ఎందుకని చర్చలకు రావడం లేదు అంటే, ఇరాన్కు అణు ఆయుధాల ఉత్పత్తిని స్టాప్ చేయడం ఇష్టం లేదు. ముఖ్యంగా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో బ్యాలిస్టిక్ మిజైల్స్ యొక్క ఉత్పత్తిని స్టాప్ చేయదు. 3వది, ఇరాన్ డెఫినెట్గా తన ప్రాక్సీ గ్రూప్స్కు ఫండింగ్ ఆపే ఛాన్సే లేదు కాబట్టి ఇరాన్ మేము చర్చలకు రాము అని కరాఖండిగా చెప్పేసింది. 1970s నుండి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ను ఎలాగైనా తయారు చేయాలి అని సర్వ ప్రయత్నాలు చేసింది. అణు ఆయుధాల కోసం ఇరాన్ సామధాన భేదదండ అనే అన్ని విషయాల్లో అన్ని పద్ధతుల్లో ఇరాన్ ట్రై చేసింది. డిప్లొమసీ చేసింది, మనీ ఇచ్చింది, పవర్ చూపించింది, పాలిటిక్స్ చేసింది, గిఫ్ట్స్ ఇచ్చింది, పీస్ చూపించింది, లూరింగ్ చేసింది, హనీ ట్రాప్ చేసింది. ఇలా అన్నీ చేసింది ఇరాన్. కానీ ఇప్పటి వరకు సరైన అణు ఆయుధాన్ని ఇరాన్ తయారు చేయలేకపోయింది. దీనికి కారణం ఇజ్రాయెల్ అనే ఒకే ఒక్క దేశం. ఇజ్రాయెల్ ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకుండా ఆపుతూ వచ్చింది. ఇజ్రాయెల్తో పాటు ఇంకొక ఇస్లామిక్ దేశం కూడా ఇరాన్ ఒక న్యూక్లియర్ శక్తి అవ్వకుండా ఆపింది. ఆ ఇంకొక ఇస్లామిక్ దేశం పేరే సౌదీ అరేబియా. ఇదే మాస్ ట్విస్ట్. చాలా మందికి ఇస్లామిక్ దేశాల యొక్క రాజకీయాలు అర్థం కావు. ఇక్కడ సౌదీ ఇరాన్ను ఆపడానికి కారణం, ఇరాన్ షియా ముస్లిం దేశం. ఇరాన్ ఇస్లామిక్ దేశాల్లో
థియోక్రసీ ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనుకుంటోంది. థియోక్రసీ అంటే ముల్లాలు మౌలాలీలు దేశాన్ని పాలించడం అన్నమాట. ముల్లాల కింద ప్రెసిడెంట్ పిఎం అనేవారు ఉంటారు, కానీ ఆ దేశం మొత్తానికి సుప్రీం లీడర్ ముల్లానే అన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్ లో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు, కానీ ఇరాన్ కు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గారు. ఈయన ఒక ముల్లా. 1979 లో అయతుల్లా రుహుల్లా ఖమేనీ గారు ఇరాన్ లో ముల్లా రాజ్యాన్ని తీసుకొచ్చాడు. సౌదీ అరేబియాలో ముల్లా పాలన లేదు. షేకులు, రాజులు, రాజ కుటుంబాలు సౌదీ అరేబియాను పాలిస్తారు. సౌదీలోని ముల్లాలు వహాబిజం చట్టాలను తయారు చేయడం, పవిత్ర స్థలాలైన మక్కా మదీనాను మెయింటైన్ చేయడం వరకే ముల్లాల పవర్ పరిమితమై ఉంటుంది. సౌదీ, యుఏఈ, ఖతార్, ఉమాన్, బెహ్రీన్ ఈ దేశాలను రాజకుటుంబాలే, రాజులు, షేకులే పాలిస్తూ ఉంటారు. రాజకుటుంబ పాలన ఇరాన్ కు ఇష్టం లేదు. సో ఇరాన్ ఈ షేక్లను గద్దె నుండి దింపడానికి షరియా చట్టాలను బూచిగా చూపించి, ఇవిగో ఈ గల్ఫ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు షరియా చట్టాలను సరిగ్గా పాలించడం లేదు, ముల్లాల కిందకు సౌదీ, ఒమాన్, ఖతార్ వంటి దేశాలను తీసుకురావాలి అని ఇరాన్ కోవర్టుగా ప్రచారం చేస్తూ ఉంటుంది. తిరుగుబాటుదారులకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇరాన్. యమన్ షేక్ అయిన అలీ అమీనీని గద్దె నుండి దింపడానికి ఇరాన్ హౌతీకు సపోర్ట్ చేసింది. బెహ్రీన్ రాజును గద్దె నుండి దింపడానికి ఇరాన్ రెబల్స్కు సపోర్ట్ చేసింది. సో ఈ ఐడియాలజీ కారణంగానే సున్నీ షేక్ రాజులకు ముల్లాల కింద ఉన్న ఇరాన్ అనే ఒక దేశం అంటే ఇష్టం లేదు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఎవ్వరి దగ్గర అణు ఆయుధాలు లేవు. ఒకవేళ ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు వచ్చేస్తే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ పవర్ఫుల్ అవుతుంది. ఇది సౌదీకు ఇష్టం లేదు. కాబట్టే సౌదీ అమెరికా ద్వారా ఇరాన్ పైన నిబంధనలు వేస్తూ ఉంటుంది. 2015లో ఏం జరిగింది? బరాక్ ఒబామా ముందుకొచ్చి ఇరాన్ పైన ఎన్నో శాంక్షన్స్ విధించాము, ఇక ఆపేద్దాము అని భావించి ఇరాన్తో జాయింట్ కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ ప్లాన్ అనబడే ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ పైన ఉన్న ఆర్థిక నిబంధనలని తొలగిస్తారు. బట్ ఇరాన్ అణు ఆయుధాల ఉత్పత్తిని పూర్తిగా కాకుండా కొంతవరకు స్టాప్ చేయాలి అన్నమాట. 3.67% కంటే ఎక్కువ యురానియంను ఇరాన్ ఉత్పత్తి చేయకూడదనే ఒప్పందం జరిగింది. కేవలం లో గ్రేడ్ యురానియంను మాత్రమే ఉత్పత్తి చేయాలి అనే ఒప్పందం జరిగింది. యురానియం తయారు చేసే సెంట్రిఫ్యూజ్ మిషన్స్ యొక్క సంఖ్యను ఇరాన్ తగ్గించాలి అనే ఒప్పందం జరిగింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా చూడడానికి అమెరికన్, యూరోప్ సైంటిస్టులు ప్రతి నెల ఇరాన్కు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ ఒప్పందం కారణంగా ఇరాన్ ఇంకా ఫ్రీ అయిపోయింది. ఇరాన్ అమెరికాకు తెలియకుండా అండర్ గ్రౌండ్లో అణు ఆయుధాలను తయారు చేయడం మొదలుపెట్టింది. ఫైనలీ 2018లో ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ ఏమన్నాడు? ఇరాన్తో ఈ ఒప్పందాన్ని క్యాన్సల్ చేశాడు. 2018లోనే ట్రంప్ ఇరాన్ పైన ఎన్నో శాంక్షన్స్ విధించాడు. లైక్ ఇరాన్తో ఆయిల్ను ఎవ్వరూ కొనకూడదు అని, ఇరాన్ బ్యాంక్స్ స్విఫ్ట్ సిస్టంలో బ్యాంకింగ్ చేయకూడదు అని, అమెరికా, యూరోప్ దేశాల్లో ఉన్న కంపెనీస్ ఎవరే కానీ ఇరాన్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని, ఒకవేళ ఎవరైనా ఇరాన్లో పెట్టుబడి పెడితే పెనాల్టీస్ వేస్తాము అని అమెరికా బెదిరించింది. ఈ శాంక్షన్స్ కారణంగానే ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ పతనమైంది. 2020లో ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఇరాన్ పుంజుకుంది. ఇయర్ 2021 నుండి 2023 మధ్యకాలంలో ఇరాన్ తన అండర్ గ్రౌండ్స్లో ఎన్నో బ్యాలిస్టిక్ మిజైల్స్ను తయారు చేసి సిరియాలో ఉన్న అసాద్ సహాయంతో గాజాకు చేరవేసింది. ఈజిప్ట్ సహాయంతో టనల్స్ ద్వారా హమాస్కు ఎన్నో ఆయుధాలు పంపింది ఇరాన్. అన్అఫిషియల్లీ ఇరాన్ కొన్ని అణు ఆయుధాల ప్రయోగాలు కూడా చేసింది. చైనా, నార్త్ కొరియా ద్వారా అణు ఆయుధాల యొక్క తయారీను, బ్లూ ప్రింట్స్ను తెలుసుకుంది ఇరాన్. అజర్బైజాన్లో ఇజ్రాయెల్ ప్రెసెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇరాన్లో మొసాద్ ఏజెంట్స్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇరాన్ పూర్తి స్థాయిలో అణు ఆయుధాలు తయారు చేయకుండా చేసింది ఇజ్రాయెల్. మొసాద్ ఏజెంట్స్ ఎంతోమంది ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను చంపేశారు. ఇయర్ 2020లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మొసాద్ ఇరాన్ యొక్క టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మోహసిన్ ఫకీర్జాదేను హాలీవుడ్ సినిమా స్టైల్లో రోబోస్ సహాయంతో చంపింది. యాక్చువల్లీ మోహసిన్ ఫకీర్జాదే ఆల్మోస్ట్ అణు ఆయుధాలను ఫైనల్ స్టేజ్ కు తీసుకువెళ్ళాడు, కానీ మొసాద్ అతన్ని చంపేసింది. ఈయన చంపిన సీన్ ను ఒకవేళ తెలుగు యాక్షన్ మూవీలో పెడితే డెఫినెట్ గా 100 కోట్ల మూవీ అవుతుంది. మొసాద్ ఫకీర్జాదేను ఎలా చంపారు అంటే, ఒకరోజు ఫకీర్జాదే ఫ్యామిలీతో పాటు కారులో వెళ్తున్నాడు. కార్ కర్వీగా ఉన్న రోడ్లో రైట్ తీసుకుంది. రోడ్ సైడ్కి ఒక బ్లాక్ కలర్ వ్యాన్ పార్కే ఉంది. ఇజ్రాయెల్ యొక్క తేల్ అవీవ్లో కూర్చున్న ఒక ఇంజనీర్ కార్ను శాటిలైట్ ద్వారా ట్రాక్ చేస్తున్నాడు. ఫకీర్జాదే లొకేషన్ యొక్క కోఆర్డినేట్స్ను వ్యాన్లో ఉన్న ఒక రోబోటిక్ రైఫిల్కు పంపాడు. తేల్ అవీవ్ నుండి బటన్ నొక్కితే పార్క్ అయిన కార్లో ఉన్న రైఫిల్ బుల్లెట్ల వర్షాన్ని కురిపించింది. ఫకీర్జాదే స్పాట్లోనే చనిపోయాడు. కారులో కూర్చున్న ఫకీర్జాదే భార్యకు ఒక్క బుల్లెట్ అంటే ఒక్క బుల్లెట్ తగలలేదు. వెంటనే పార్క్ అయిన వ్యాన్లో ఎవరైనా ఉన్నారా అని చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. దేవుడు వచ్చి కాల్చి వెళ్ళిపోయారు అనుకున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 2020లోనే ఇజ్రాయెల్ మొసాద్ ద్వారా ఈ ఫైరింగ్ అనేది చేసింది. సో ఇప్పుడు
ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే ఇరాన్ పూర్తిగా అణు ఆయుధాల ప్రయోగాన్ని ఆపేయాలి అంటున్నాడు. బ్యాలిస్టిక్ మిజైల్స్ యొక్క ఉత్పత్తిని ఆపేయాలి అంటున్నాడు. ఇండియన్ ఓషన్లో ఉన్న డియాగో గార్సియా అనబడే మిలిటరీ బేస్లో యుఎస్ స్ట్రైక్ B-2 స్టీల్త్ బాంబర్స్ను దించాడు ట్రంప్. ఈ B-2 యుద్ధ విమానాలను పంపడానికి ఒక కారణం ఉంది. అదేంటి అంటే ఈ బాంబర్స్ అనేవి కన్వెన్షనల్ బాంబ్స్తో పాటు అణు ఆయుధాలను కూడా క్యారీ చేయగలవు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ బాంబర్స్ GBU-57 బంకర్ బస్టర్ బాంబ్స్తో దాడి చేయగలవు. హసన్ నస్రుల్లా గుర్తున్నారా? ఈయన బంకర్లో దాక్కుంటే ఈ GBU-57 బాంబర్సే హసన్ నస్రుల్లాను చంపేశాయి. బంకర్ బస్టర్ బాంబ్సే ఎందుకు అంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి కాబట్టి GBU-57 బంకర్ బస్టర్ బాంబ్స్ ను రంగంలో దింపారు. ఇరాన్ తన న్యూక్లియర్ ప్లాంట్స్ ను ఇస్ఫహాన్, అరాక్, నతాన్స్ వంటి ఏరియాస్ లో పెట్టుకుంది. ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ నుండి గార్సియా మిలిటరీ బేస్ కేవలం 3000 కిలోమీటర్లు మాత్రమే. సో ఈ యుఎస్ స్టీల్త్ బాంబర్స్ నాన్ స్టాప్ గా దాదాపు 6000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. సో ఇవి చాలా ఈజీగా ఇరాన్ పైన స్ట్రైక్ చేసి తిరిగి రాగలవు. ఈ B-2 బాంబర్స్ ఆల్మోస్ట్ రాడార్కు చిక్కవు అంటున్నారు. ఇవి ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ అంటున్నారు. ఈ రాక్షసి యుద్ధ విమానాలే మొన్న యెమెన్లో ఉన్న హౌతీల పైన దాడి చేసి వచ్చాయి. దీనికి ఇరాన్ ఇచ్చే రెస్పాన్స్, ఇరాన్ యొక్క టాప్ కమాండర్స్ ఏమంటున్నారు అంటే మా పైన దాడి చేస్తే మేము మొట్టమొదటిగా డియాగో గార్సియాను ధ్వంసం చేసి పడేస్తాము అంటున్నారు. ఒకవేళ రేపు ఇరాన్ అమెరికా యొక్క మిలిటరీ బేస్ పైన దాడి చేస్తే 3వ ప్రపంచ యుద్ధం వరకు ఈ ఇష్యూ వెళ్తుంది. ఇరాన్ తన హైపర్సోనిక్ మిజైల్స్ను బయటకు తీసి దుమ్ము దిలిపి రెడీగా ఉంచుకుంది. లాక్ అండ్ లోడెడ్ అంటున్నారు. మా పైన దాడి చేస్తే మరుక్షణమే హైపర్సోనిక్ మిజైల్స్ యొక్క గుంపు ఒక వర్షంలాగా ఇజ్రాయెల్ యొక్క తేల్ అవీవ్ పైన దాడి చేస్తాయి, బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేస్తాయి అంటోంది ఇరాన్. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి. ఈ పంచాయతీ ఇప్పటితో ఆగేది కాదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.